హలో గైస్, లాస్ట్ క్లాస్లో నేను హోమోజీనియస్ని ఎలా వెరిఫై చేయాలని చెప్పాను. అంటే ఇచ్చిన ఈక్వేషన్ అది హోమోజీనియస్ కాదని వెరిఫై చేసుకున్నాం. అండ్ ఈ రోజు వచ్చి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ ఎలా వాడతాం అనేది తెలుసుకుందాం. ఇంకా టైం వేస్ట్ చేయకుండా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. ఇనీషియల్గా డివై బై డిఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ వై అనే ఫంక్షన్స్ కింద మనం రాసుకుంటాం గైస్. ఇక్కడ ఎక్స్ అండ్ వై అనే ఫంక్షన్స్ 2 రాసుకుంటాం సపరేట్గా. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం వేరియబుల్స్ని సపరేట్ చేస్తాం. సపరేట్ చేసి లెఫ్ట్ సైడ్ వై పార్ట్ని రైట్ సైడ్ని ఎక్స్ పార్ట్ కింద రాసుకొని ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ ఎలా చేస్తామో చూడండి. దీని మీద ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. అండ్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనం ఈ సపరేట్ చేసి చేయడం అనేది చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఎక్స్ అండ్ వై ఇచ్చారు. దాన్ని ఏం చేస్తాను, నేను ఈజీగా సెపరేట్ చేస్తాను అండ్ ఇంటిగ్రేట్ చేస్తాము. అండ్ కాన్స్టెంట్ పెట్టడం మర్చిపోకూడదు. మనకి ఏంటి ఎల్ఎన్ వై ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేబోతికి మనం ఏంటి క్రాస్ మల్టిప్లై చేస్తాం. క్రాస్ మల్టిప్లై చేసి సపరేట్ చేస్తాం అండ్ ఇంటిగ్రేట్ చేయగా మనకి ఏంటి వై స్క్వేర్ బై 2 ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్కి వచ్చేబోతికి ఇక్కడ మనం సెపరేట్ చేయాలి. ఓకే, సెపరేట్ చేయాలి ఏ ఫంక్షన్కి అది. వైని ఏం చేస్తాను, నేను కామన్ తీసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాస్తాను. ఓకే, మనకి ఇక్కడ 2 ఫంక్షన్స్ వస్తాయి. ఇప్పుడు దాన్ని సపరేట్ చేసి ఇంటిగ్రేట్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది గైస్. మీరు బాగా చూసుకుంటే కాన్స్టెంట్ అనేది ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్లో ఇండెఫినెట్లో గ్యారంటీగా పెట్టాలి. అదేంటి, ఒక ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేది ఏంటవుతుంది, లాగ్ వై ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ ఎక్స్